రామజోగయ్య శాస్త్రి గారికి స్వాగతం. ఒకసారి గట్టిగా చప్పట్లేసేసుకోండి. అయ్యా, మీరు అందమైన గడ్డంతో, నెరిసిన గడ్డంతో, చాలా అప్పుడప్పుడు పాటల్లో తడుక్కుమని మెరుస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇప్పుడు మీరు నేను ఎందుకు మీకు మళ్ళీ కాకాపడుతున్నాను, వాళ్ళతో చప్పట్లు కూడా కొట్టించాను, మిమ్మల్ని పొగిడాను, మీ తెల్ల జుట్టుని మీ గడ్డాన్ని కూడా పొగిడాను. ఎందుకు పొగిడాను? ఏదో ప్రశ్న వేసి రికార్డులో పెట్టాను. అబ్బే లేదండి, ఒకటే ప్రశ్న. అందరి నుంచి అరిగిపోయిన రికార్డులు అందరినీ అడుగుతున్నాను, ఎవరూ చెప్పట్లేదు సార్. అదే ప్రశ్న, మా మజ్ను ఎందుకు భగ్న ప్రేమికుడు అయ్యాడు? ఇప్పుడే చెప్పేస్తా. ఎట్లా అందరూ ఇదే మాట చెప్తున్నారు, మీరైతే తిప్పి చెప్తారు కదా అని పిలిచా. మజ్ను భగ్న ప్రేమికుడు అని కాదు. యాక్చువల్గా పాటల్లో ఎక్కడ మజ్ను రిఫరెన్స్ తీసుకున్నా కానీ ఒక ప్రేమకు ఒక పతాక స్థాయి, ఒక తారాస్థాయి ఉంటుంది, పీక్స్ ఉంటుంది కదా, ఆ స్థాయి ప్రేమికుడు అని చెప్పడం వరకు కోసం మాత్రమే మజ్ను. ఫెయిల్ అయ్యాడా సక్సెస్ అయ్యాడా సినిమా సెకండ్ హాఫ్లో తెలుస్తుంది మనకి, అంతేగాని మీరు మాత్రం చెప్పరు. ఒక ప్రేమ పీక్ వెళ్ళాలంటే ఇద్దరు హీరోయిన్లు కావాలండి. ఎవరిని ప్రేమించాడో అర్థం కాకుండా పోస్టర్ ఏంటండి, ఆ జే మీడియా వాళ్ళు 3 పెట్టారండి ఎల్ఈడీలు. చూడండి, ఒక అమ్మాయి కాదండి, ఇక్కడ మళ్ళీ వస్తుంది చూడండి, ఈసారి జాగ్రత్తగా చూడండి. అది చూడండి ఎలా కూర్చొని చూస్తున్నాడు మా నాని, కళ్ళజోళ్ళ నుంచి కూడా కళ్ళు గుండెలు, అదిగోండి 2 అమ్మాయిలు పట్టేసుకున్నాడండి. చూడండి మరి ఎవరండి ఇలా ఎలా అండి మేము అర్థం చేసుకునేది? ఇప్పుడు పాటలు రాసేటప్పుడు మీకు అర్థమవుద్దిగా, విరించి గారు కూర్చొని కథ మొత్తం చెప్పే ఉంటారుగా మీకు. విరించి నాకు చెప్పాడు, నేను అందరికీ చెప్పడం ఏం భావ్యంగా ఉండదు, అర్థం చేసుకోండి. సరే, మొత్తానికి ఏం చెప్పరు, రాసిన పాటల గురించి అన్న మాట్లాడి వెళ్ళండి సార్.